నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ప్రధానంగా అంటే ఈ ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు చెప్పేది మాలలు ఎక్కువ తిన్నారు అని బీసీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మీరు నిజమేనా, అది వాస్తవంగా ఒప్పుకుంటారా లేకపోతే ఏంటి పరిస్థితి? 100% రాంగ్. తిన్నారు అనడం పెద్ద తప్పు. తిన్నాడు అనడము ఎవరైతే అనడం అనుకున్నారో అది దొంగ దొంగ అరిచినట్టే ఉంది తప్ప ఏం లేదు అందులో. ముఖ్యంగా తినడం అనేది ఎలా తింటారు? ఒకవేళ వాళ్ళు తిన్నది నిజమే అనుకో, ఎలా తింటారు? తినాలంటే దానికి ఏమన్నా లెక్కుందా, పత్రం ఉందా, లేకుంటే ఎవడైనా తినొచ్చా? మాళ్ళల్లో ఏమన్నా ఎట్లా తింటారు అనే దాని మీద ఎవరు చెప్పలేరు, తిన్నరు అంటూ ఉన్నారు. తినడం అనేది అది ఎంత పెద్ద నేరం, ఆ మాటనే పెద్ద నేరం ఇతర మీద వేయడం. ఇప్పుడు ఎంత చదువు అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. చదువుకొని ఉద్యోగాలు కొట్టినోడు తిన్నాడు అంటే దానికి మించిన పాపం ఇంకోట్లేదు. 100% తిన్నాడని చెప్తా ఉన్నారు. పోనీ ఉన్నదన్న చెప్తా ఉన్నారా, అయినా తెలిసి చెప్తా ఉన్నారా? 100% ఏమి తెలియదు వాళ్ళకు. ఇప్పటికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, డైరెక్ట్ మీ లెజెండ్ మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 30 సంవత్సరాల పోరాటంలో కనీసం లెక్క తీసుకోలేకుండా ఏం పోరాటం చేశారు మీరు? ఎంతమంది డాక్టర్లు కనీసం లెక్క చెప్పు. నీ కులాంది కాదు, వేరే కులం, మాల కులం లెక్క చెప్పు. డాక్టర్లు చెప్తావా, లేదంటే టీచర్లకు చెప్తావా, కానిస్టేబుల్ చెప్తావా, క్లర్కులకు చెప్తావా, ఎవరు చెప్తావు? కనీసం పోరాటం చేసేటప్పుడు, ఒకరి మీద అపనిందలు వేసేటప్పుడు కనీసం లెక్క కలిగి ఉండాలి. సర్పంచులు చెప్తావా, ఎంపీటీసీ చెప్తావా, జడ్పీటీసీలు చెప్తావా, ఈ దేశంలో కోటీశ్వర్ల భూములు చెప్తావా? అంటే అవన్నీ కూడా మాలలో ఎక్కువ తిన్నారనేది వాళ్ళు చెప్తున్న అంశం. నేనేమంటా చాలా తప్పు అంటున్నా. వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ డాటాగా ఎనీ డాటా, ఇవి సింగిల్ డాటా, హౌ కెన్ యూ ప్రొనౌన్స్ ద రాంగ్ వర్డ్? అబ్సల్యూట్ రాంగ్. ఖచ్చితంగా ఎవరు కూడా ఈ యొక్క మాలలు తిన్నాదనడం పెద్ద తప్పు. ఖచ్చితంగా ఎవడు తిననికే వీలు లేనటువంటి అంశము. వీళ్ళ తాన డాట లేదు. ఇప్పటికి 30 ఏళ్ళ పోరాటంలో నీ తాన ఎంతమంది తిన్నారో చెప్పి అడుగుతున్నా. అంటే ఒకటంటే ఇప్పుడు ఆయన చెప్పేది కూడా 30 ఏళ్ళు నేను పోరాటం చేసింది నా ఒక్క కులానికి సంబంధించి కాదు, 59 కులాలు దాన్ని లబ్ధి పొందడానికే నేను కొట్లాడుతా ఉన్నా. ఈ రోజు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అయితే అందరికీ సమన్యాయం జరుగుతుంది అనే అంశం మీద నేను కొట్లాడుతున్నా అనేది ఆయన చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు అన్న? 30 నేను అంటే 59 మాల కులాలను పక్కన పెట్టి 59 కులాల తరపున పోరాడుతున్నానని అంటున్నాడు. అంటే అందరి కోసం పోరాడుతున్నా అన్నాడు. 32 కులాలు మాల కులాలు ఉన్నాయి. ఇక నువ్వు ఎవరి తరపున పోరాడుతున్నావు నేను చెప్తా. ఇంకా కులానికి విషయానికి వస్తే బయళ్ళని దగ్గర రానివ్వు, డక్కల దగ్గర రానివ్వు, మాస్టర్ దగ్గర రానిరంటే వాళ్ళ ఇంట్లోకి రానియరు, వాళ్ళ పిల్లలు చేసుకోరు, వాళ్ళ మనుషులుగా చూడరు. మీరు ఎవరి తరపున పోరాటం చేస్తూ ఉన్నారు? ఎవరి తరపున కులాలు? అది తప్పే. ఇక అయితే నేను ఇంకా 30 ఏళ్ళుగా పోరాటం చేస్తామంటే ఏం పోరాటం చేసినావు? 30 ఏళ్ళుగా ఎంజాయ్ చేసినావు అంటా ఉన్నాను నేను. యు ఆర్ ఎంజాయ్డ్ లాట్ విత్ మనీ. అంటే ఏ విధంగా అంటే నీ పోరాటం అంటే అవతలోడు వ్యక్తిని తాను కత్తులు పట్టుకొని అతలోడు యుద్ధానికి సిద్ధమంటే నీ పోరాటం అవుతుంది. అతలు ఎవడో నిద్రపోయినాడు, అతను ఎవరి పని ఆడి చేసుకుని నీదేం పోరాటం? నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డిని బెదిరించినావు, చంద్రబాబు నాయుడిని బెదిరించినావు, రోషియాని బెదిరించినావు, కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించినావు, ఇంకెంతో మందిని అప్పుడు ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులను బెదిరించినావు, ఎన్టీ రామారావు గారిని బెదిరించినావు. వాళ్ళని బెదిరించినావు, డామినేషన్ చేసినావు మాదిగల తరపున. వాళ్ళందరూ భయపట్టిర్రు. నీకు పెద్ద ఎత్తున పేరు వచ్చింది, నువ్వు ఎంజాయ్ చేసినావు, అన్ని రకాలుగా నువ్వు బాగుపడ్డావు. కంటే నీ పోరాటం, నీ త్యాగం ఏముంది? నీకు జరిగిన కష్టం ఏముంది? నీకు జరిగిన నష్టం ఏముంది? మాదిగలకు ఒరిగింది ఏముంది? ఇప్పుడు జరిగింది నష్టం ఏంటంటే 2 బలమైన జాతులు కొట్లాడుకోవడం వల్ల వందలాది సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కష్టపడి తట్టబట్టి పారబెట్టి అన్నం ఉండి ఉపాసం ఉన్నటువంటి కులాల మధ్యలో కొట్లాట పెట్టి ఇలా ఎంజాయ్ చేసే టైంలో ఇలా శత్రువులుగా మారిపోయినటువంటి తత్వం ఇది. అంటే ఈ అంశం మీద నేను అడుగుతా. అంటే అన్నదమ్ములుగా కలిసి ఉండాల్సిన కులాలు మీవి మొత్తం 59 కులాలు ఒక అన్నదమ్ములుగా ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు మాలలు సెపరేట్గా బహిరంగ సభ పెట్టాల్సి వచ్చింది? అంటే ప్రధానంగా ఇది ఏమన్నా రాజకీయంగా జరుగుతున్న అంశమా, లేదంటే ఇది పర్సనల్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించే మీరు మాట్లాడుతూ ఉన్నారా? బహిరంగంగా మీటింగ్ ఎందుకు పెట్టాల్సిందంటే మందకృష్ణ డైరెక్ట్ పిలుపునిచ్చిండు. మాలలు ఎందుకు మౌనంగా ఉన్నారు, మాలలు ఏం చేస్తూ ఉన్నారు, బయటికి రండి, దొంగచాటుగా మాట్లాడొద్దు, దొంగ లెక్కలు చేయొద్దు, దమ్ముంటే ముందరికి వచ్చి మాట్లాడండి. 80% మేము ఉన్నాం, 20% వాళ్ళు ఉన్నారు, మేము 80 లక్షల మంది ఉన్నాయి, మీరు మాలలు లేరు అని ఛాలెంజ్ చేస్తే మేము ఉన్నామని నిరూపించడం జరిగింది. అక్కడ మేము ఉన్నాము అని చెప్పి మందకృష్ణ గట్టి వాయిస్తో పిలిచి అడ్డగోలుగా మాట్లాడితేనే మేము ఉన్నామని చూపించినాం, అంతే తప్ప ఎవరి మీద కాదు. మాదిగలు కలిసే ఉన్నారు. మాదిగలు గడ్డపారేస్తూ అవుతుంటే మాలలో పారతో తట్ట నింపి ఇప్పటికి కూడా తట్ట పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఊర్లల్లో ఒకరు బరువు ఎత్తుకుంటే ఒకరు తోడు పడతా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా పొలం పక్క పొలం ఉంటే ఒకరు తట్ట బరువు అయితే ఇంకోటి వచ్చి లేపుతా ఉన్నాడు. ఒకరి పొలంలో ఒకరు దున్నుకుంటా ఉన్నారు. అన్నదమ్ములు లేకనే ఉన్నారు. ఇవాళ రాజకీయాల కోసం, రాజకీయ నాయకులు చేసే ప్రలోభాల కోసం ఎప్పుడో మరుగున పడ్డటువంటి ఈ వర్గీకరణ తీసుకొచ్చారు. రాజ్యాంగంలో వర్గీకరణ లేదు. రాజ్యాంగంలో లేని అంశం ఎవరు మాట్లాడినా అది భూతే అవుతుంది, అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టే దీన్ని ఆమోదించింది కదా, మరి ఎందుకు వీళ్ళందరూ అడ్డుకోవడానికి ప్రధాన కారణం అనేది ఇక్కడ దీని గురించి చెప్పండి.
సుప్రీంకోర్టు ఆమోదించడం అనేది సుప్రీంకోర్టు వర్గీకరణ చేయలేదు. సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ గారు మాట్లాడుతూ అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారిది మొత్తం చెప్పాలంటే పెద్ద కథ, కానీ షార్ట్గా చెప్తున్నాను. ఇక్కడ సుప్రీంకోర్టు ఆమోదించలేదు. యాక్చువల్గా వర్గీకరణ అనేది రిజర్వేషన్లో వర్గీకరణ లేదన్న, వర్గీకరణ రిజర్వేషన్ లేదు. మరి ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే మేము మాలలు తింటున్నారని చెప్పి వీళ్ళు కోర్టుకు పోయినప్పుడు నిజమేనా, తింటుర్రా, ఉంటే డాటా తీయండి అని చెప్పింది. ఎంపరికల్ డాటా తీయమన్నది. ఎంపరికల్ డాటాని ఎంతమంది లాయర్లు మాదిగలు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు మాదిగలు ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమందికి భూములు ఉన్నాయి, అసలు పేదరికంలో ఉన్నారా, నిజమేనా, ఉంటే చెప్పండి, తీయండి. ఏ ఊర్లో, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఎంత పేదలు ఉన్నారు, ఎంపరికల్ డాటా. అది రాజ్యాంగమే చెప్పింది. నువ్వు సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగం ఏం చెప్పింది? ప్రధానమంత్రి ఎందుకున్నాడు, ముఖ్యమంత్రి ఎందుకున్నాడు, సుప్రీంకోర్టులు ఇవన్నీ ఎందుకున్నాయి? పేదరికాన్ని నిర్మూలించనికున్నాయి. పేదరికం నిర్మూలించాలి. మాదిగా ఒక కులంలో పేదరికం ఉంటే వాడు వ్యవసాయం చేస్తే వానికి భూమి ఇవ్వాలి, 5 బలరు ఇవ్వాలి, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాలి, వాళ్ళని ఆరోగ్యంగా చూడాలి, వాళ్ళని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలి. అది రాజ్యాంగం చేయాల్సిన పని. వర్గీకరణ లేదు, అది వర్గీకరించుకోవద్దు. రిజర్వేషన్లు ఎందుకు ఏర్పేషన్ చేసిన అంబేద్కర్ గారు? వేల సంవత్సరాల నుంచి అంటరాని వాళ్ళ చూస్తూ ఈ జాతి మొత్తం నష్టపోయింది. ఈ భూమి మీద ఎంజాయ్ చేయాల్సినటువంటి జాతులు ఇలా అంటరానితనం చేత హీనంగా చూడబడ్డారు. వీళ్ళు ఎవరు కూడా పక్కకు పోయినా ఖచ్చితంగా వీళ్ళ యొక్క జాతి ధ్వంసం అయిపోతుంది. దుర్మార్గులు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ జాతి కట్టగట్టుకొని ఉంటే తప్ప బతకలేదని చెప్పి ఒక హోమోజీనియస్ గ్రూప్ అని పేరు పెట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టి ఒక దిగ్బంధం, ఒక శృంఖలాలు ఏర్పాటు చేసి అందులో పెడితే అందులో ప్రధానమంత్రికి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కానీ మందకృష్ణకు అంతకన్నా కానీ ఎవరికి కూడా హక్కు లేదు రిజర్వేషన్లు వర్గీకరించడానికి. రాజ్యాంగం పెట్టిండు, రాజ్యాంగ ఫలాలు అనుభవించే హక్కు ఉంది. ప్రతి పేదను అభివృద్ధి చేసేటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయని రాజకీయ నాయకులను వంగబెట్టి తన్నాలే మాల మాదిగలు కలిసి తప్ప ఈ మందకృష్ణ మాదిగలు పట్టుకొని ఇద్దరు కొట్లాడితే ఇది పెద్ద బూతు. అంటే ఒక అంశం, ఎస్సీ వర్గీకరణ మాలలు వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని అడ్డుకుని తీరుతామని మాలలు చెప్తా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామని మాలలు చెప్తా ఉన్నారు. ఇది వర్గీకరణ ఆపడం అనేది ఎవరి వల్ల కాదు, ఇది చేసి తీరుతామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది వాస్తవమా? నిజంగా మీరు అడ్డుకుంటా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ? ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలో లేని ఏ పదాన్ని అయినా మేము అడ్డుకుంటాం. ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో లేని పదాన్ని దేన్నైనా మేము అడ్డుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. మాలలు వ్యతిరేకిస్తారంటే ప్రతి తప్పును వ్యతిరేకిస్తాం మేము. రాజ్యాంగంలో లేని అంశాలను ప్రధానమంత్రిని మేము తిడుతూ ఉన్నాం. డివై చంద్రచూడ్ గారు కూడా మీరు వాళ్ళతోని కొన్ని పాయింట్లు చెప్పారు, క్రిమిలేయర్ కానీ ఇంకోటి అని చెప్పినప్పుడు వాళ్ళు తప్పు చేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా మేము రాజ్యాంగంలో లేని పదాలను పని చేసిన ప్రతి విషయాన్ని మేము తిడుతూ ఉన్నాం. ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు కాబట్టి బరాబర్ వ్యతిరేకిస్తాం. ఒక అంశం అన్నప్పుడు వాళ్ళు 1000 గొంతులు 1,00,000 డప్పులని ఒక నినాదం ఎత్తుకుని ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రెస్ క్లబ్లో కూడా చాలామంది మేధావులు కావచ్చు, బీసీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం అయింది. నిన్న రిపోర్టర్లు, జర్నలిస్టులు అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం అయింది. నిన్న ఈవినింగ్ కూడా ఒక పాటల సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం అయింది. ఈరోజు మళ్ళీ మేధావులందరూ కూడా ఓఈలో ఈరోజు సమావేశం అవుతా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేధావులందరూ మా వైపే ఉన్నారు, ఖచ్చితంగా ఈ వర్గీకరణకి అందరూ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కేవలం కొంతమంది మాలలు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, వాళ్ళ ఇది కాదు. అందులో కూడా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కూడా ఉండేటోళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, కాబట్టి ఇది ఎవరు అడ్డుకోవాలనుకున్నా కూడా ఆగదని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం. ఆడికి వచ్చిన మేధావులంతా ఆయా సబ్జెక్టులలో మేధావులు కావచ్చు, కానీ వర్గీకరణ విషయంలో వాళ్ళ జీరో నాలెడ్జ్. ఫస్ట్ ఇక్కడ గుండె డాక్టర్ చేయాలి, ఇక్కడ మెదడు డాక్టర్ చేయాలి, గైనకాలజిస్ట్ ఎవరి పని వాళ్ళు చేయాలి. అందరు తీసుకొచ్చి ఇక్కడ పని చేయమంటే ఎవరు చేయరు. మేధావులు అంటే వాళ్ళ ప్రొఫెషన్లో మేధావులు కావచ్చు, కానీ రాజ్యాంగంలో మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ అట్టర్ ఫ్లాప్. వాళ్ళకి ఏమి తెలియక ఏదో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏదో సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మీరు అడిగినట్టు రాజ్యాంగాన్ని మీద అందరు సపోర్ట్ చేస్తున్న బీసీ అంటే రాజ్యాంగం యొక్క మూల సూత్రం తెలిసిన అంశం తెలిసిన వాళ్ళ అనువాదం తట్టపుట్ట చదువుకుని ఆడికి లేచిపోతారు. అనువాదం పెన్ను పేపర్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు. ఓన్లీ మేము సపోర్ట్ చేస్తున్నాం. నీ సపోర్ట్ ఎట్లా చేస్తావు? దేనికి సపోర్ట్ చేస్తావు? ఇది ఓట్లు కాదు, ఎన్నికలు కాదు. రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, రాజ్యాంగం ఏం చెప్తుందో దాన్ని చూసి మాట్లాడుకోవాలి. మేధావైన తోడు ప్రిపేర్ అయి రావాలి. ఏం తెలవకుండా సబ్జెక్ట్ లేకుండా వచ్చి మేము మాదిగలకు సపోర్టు అంటే మాదిగలకు ఇప్పుడు అంబేద్కర్ గారు ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారు రాజ్యాంగం చేస్తే ఆయన సమన్వయం చేయలేదని వీళ్ళు వచ్చి సమాధానం చేస్తారు. అంబేద్కర్ గారు సమన్వయం చేయలేరా అంటే ఎక్కడ కూడా ఎంటిక మందం కూడా ఎవరికి కూడా ఎక్కువ తక్కువ చేయకుండా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారు పెడితే వీళ్ళు చేస్తారంట సమన్వయం. ఎవరి వల్ల కాదు. సమన్వయం పేరు చెప్తే వీళ్ళు ఇరుక్కుపోతారు, వీళ్ళ నుంచి కాదు.
వీళ్ళు ఆల్రెడీ విభజించిన తీరు కూడా ఎంత ఘోరంగా ఉంది తెలుసా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన వర్గీకరణ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఏబిసిడి వర్గీకరణ చేసి గబ్బులు పెట్టారు, మొత్తం చెత్త చేసిరు. అంటే వీళ్ళు మేధావులు అనుకుంటున్నాం తప్ప మనం ఇంతవరకు మీరు కానీ మేము కాదు వచ్చే వాళ్ళంతా మేధావులు అనుకుంటున్నాం. కానీ ఈ మేధావుల ముసుగులో మూర్ఖులు ఉన్నారన్న సంగతి నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అందరూ ఖచ్చితంగా కట్టగట్టుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి వాళ్ళందరూ. ఇప్పుడు బీసీలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో. మీ ఉద్దేశం ఏంటంటే బీసీలు సపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? బీసీల సపోర్ట్ కాదు, అంశం ఏందని చెప్పాలి. ఇలా నేను ఏమంటున్నా అంటే ఇలా ఈ టేబుల్ ఇరిగిపోయింది, ఈ టేబుల్ కొడితే ఇట్లా కింద పడి ఇరిగిపోయింది. ఈ ఇరిగిపోయిన టేబుల్ వాళ్ళందరూ వచ్చింది అంటే ఇరిగిపోలేదు అంటున్నారు. అంటే ఇరిగిపోయిందని కళ్ళ ముందు కనబడితే వాళ్ళు ఇరిగిపోలేదు అంటారు. వాళ్ళు గొర్రెలు అంట. నేను బీసీలు సపోర్ట్ చేద్దాం నేనేమంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఒక అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మీరు కాదని మీరు సపోర్ట్ చేస్తే మీరు మేధావులు కాదు, మీరు దయ్యాలు అంట. మీరు అంతా ఏదో ఒక కుమ్మక్కాయ వచ్చి ఏదో తొండి వాదన చేస్తారు అనుకుంటా. వెంకటి కాలంలో అడవులలో దొంగలు ఉన్నారు చూడు, ఆ దొంగలతో సమానం వీళ్ళంతా. వాళ్ళకేం తెలియదు. అది తెలియకుండా అంశం చదువు నువ్వు. 341 ఏం చెప్తా ఉంది, 342 ఏం చెప్తా ఉంది, 340 ఏం చెప్తా ఉన్నది, రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, మీరేం మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాజ్యాంగంలో లేని అంశానికి మేధావులంతా సపోర్ట్ చేస్తే అది నిజమైపోతుందా? తప్పు కదా. ఖచ్చితంగా ఏదో మందేదో కీరెరిగి వాత పెట్టాలి, ఆ రోగాన్ని పసిగట్టి మందులు ఇవ్వాలి. అవి ఏవి ఇవ్వకుండా మేము మందులు వేస్తాం, మేము మందు బిల్లలు వేస్తాం అని అంటున్నాడు. చాలా తప్పు చేస్తూ ఉన్నారు. ఇలా మాల మాదిగలు ఈ దేశానికి అవసరము, వీళ్ళు కష్టజీవులు, వాళ్ళది ఈ దేశము, ఈ దేశ మూలవాసులు వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఎవడైతే ఆదాని అమ్మాయిలు ఈ దేశ డబ్బు దోసుకుపోతా ఉన్నారో, ఎవడైతే ఈ భూములు దోసుకుపోతా ఉన్నాడో, ఎవడైతే సంపద దోసుకుపోతున్నాడో మాల మాదిగలు కలిసి వాళ్ళని దంతం తప్ప మందకృష్ణ మాటలు పట్టుకొని మేము ఎదురు శత్రువులు కాం. కానీ ఇంకో విషయం అంటే 59 ఉపకులాల్లో ఈ ఇద్దరు అంటే మాలలు మాదిగలు ఇప్పుడు జరుగుతున్న అంశం పక్కన పెడితే 57 కులాలు ఎవరైతే ఉన్నారో ఉపకులాలు లెక్క చెప్తా ఉన్నారు. ఈ ఉపకులాలకు సంబంధించి ఇప్పటికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు చదువుకునే పరిస్థితి కూడా లేదు. మరి అట్లాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ లేదంటే ఇప్పుడు మాదిగలు అవ్వచ్చు మాలలు అవ్వచ్చు ఏ ప్రెస్ మీట్లో ఎందుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు? వాళ్ళ ఇష్యూని ఎందుకు, ఆ ఇష్యూ కదా మెయిన్ ఫోకస్ చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళకి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే వాళ్ళకి అన్ని విధాలుగా సెక్యూరిటీ ఉంటుంది. బేసిక్గా దాని గురించి ఎందుకు కొట్లాడట్లేదు మీరు? ఖచ్చితంగా కొట్లాడాలి. మెజార్టీ పాపులేషన్ మాదిగలది. ఇప్పుడు ఇంకా ఏవైతే 58 కులాలు అంటారో మాదిగలలో ఉన్నటువంటి 32 కులాల్లో బ్యాగర్ కానీ, నీరటి కానీ, పంబాల కానీ, మాల దాసరి కానీ, మాల జంగం కానీ చాలా ఉన్నాయి ఈ కులాలు. ఈ కులాలన్నీ మాలల్లో మంచం పొత్తు కంచం పొత్తు ఉంది. అంటే వాళ్ళందరూ కలిసిమెలిసే ఉన్నారు. వృత్తిపరంగా వేరైనా పిల్లనిచ్చుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కలిసే ఉన్నారు. మాల జాతిలో ఉన్న 32 కులాలు అందరూ కలిసే ఉన్నారు. 58 కులాల గురించి మందకృష్ణ మాట్లాడడం పెద్ద తప్పు. ఎవరికైతే రేర్కి ఏదో కులం ఉన్నట్టుంది, 1-2 కులాలకు వాళ్ళు దేశంలో తిరుగుతూ వాళ్ళ వృత్తిపరమైన పనులు చేస్తూ తిరుగుతూ ఉండడం వల్ల ఒక గ్రామంలో సరిగ్గా ఉండకపోవడం వల్ల, వాళ్ళ కులం చెప్పకపోవడం వల్ల, వాళ్ళని ఎవరిని గుర్తుపట్టకపోవడం వల్ల కొంతమందికి సర్టిఫికేట్లు రాకపోవచ్చు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ మూలాలు చెప్తే ఖచ్చితంగా మేము పోతాం, చెప్తాం, సర్టిఫికేట్ ఇప్పిస్తాం. దళితులుగా వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళకి చదివిపియాలి. వాళ్ళ పేదరికంలో వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పదవులను ఎంజాయ్ చేయాలి. వాళ్ళ యొక్క బతుకులు మారాలి. వాళ్ళ కోసం మేము అందరం పనిచేస్తాం. మీరు ఎక్కడ సమస్యను గుర్తించండి, మేము పోతాం, మేము వాళ్ళతో మాట్లాడతాం, సర్టిఫికేట్ ఇప్పిస్తాం. ఇంకో విషయం అన్న, ఇప్పుడు మాలలుగా అంటే మీకు 6% ఎంతో మీకు రిజర్వేషన్ అమల్లో మీకు విభాగం ఉంది. సో బేసిక్గా ఈ రిజర్వేషన్ అయితే ఏమైనా ఈ శాతం అనేది భారీగా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే వాస్తవంగా అంటే మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, లేదా ఎస్సీ అనే దళితుల్లో ఉన్న ఈ 59 కులాలకు కావచ్చు, భారీ లాభాలు ఏమైనా ఉంటాయా రిజర్వేషన్స్లో? అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు రిజర్వేషన్ల నుంచి వచ్చే ఫలాలను చంపేసిన నరేంద్ర మోడీ. 90% ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు లాభాలు పొందుతాయని ఎవరు అనుకుంటే తప్పే. ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ అయిపోయినాయి, రైల్వేలు ప్రైవేటీకరణ, ఎల్ఐసి ప్రైవేటీకరణ, సంస్థలు మొత్తం ప్రైవేటీకరించబడ్డ తర్వాత గుజరాత్ ముఠాల దగ్గర అని పెట్టిన తర్వాత ఒక టీచర్ ఒక కానిస్టేబుల్ తప్ప ఆ టీచర్లు కూడా మొత్తం ప్రైవేట్ స్కూలే అయినాయి. నీకు రిజర్వేషన్ల ద్వారా లాభాలు పొందడం అనేది శూన్యం. కానీ రిజర్వేషన్లు మొత్తం అయిపోయినాక 90% ప్రైవేటీకరణ జరిగిన తర్వాత రాజ్యాంగాన్ని విభజిస్తూ ఉండరు. విభజించడం అంటే మెల్లగా విభజించి రాజ్యాంగాన్ని లేకుండా చేయడం వాళ్ళ కుట్రను మేము ఖచ్చితంగా తిప్పగొడతాము. నెక్స్ట్ 6%, 7% అని చెప్పి ఈ పంచుకునే విధానం ఏదైతే ఉందో ఇది శాస్త్రీయమైనది కాదు. అసలు రిజర్వేషన్ల వర్గీకరణ ఎప్పుడు చేసినా రాజ్యాంగానికి పెద్ద నష్టం జరుగుతుంది. ఇలా అంబేద్కర్ గారు ఎవరు సామర్థ్యం ఉంది, వాళ్ళు రిజర్వేషన్లు అనేటివి ఆర్థిక మీద అసమానతల మీద రాలేదు, ఇవి అంటరానితనం మీద వచ్చినాయి. అంటరానితనము పోతేనే రిజర్వేషన్లు పోతాయి. అంటరానితనం పోయే వరకు రిజర్వేషన్లు పోవు, వర్గీకరించడానికి వీల్లేదు. వర్గీకరణ పదమే తప్పు అయినప్పుడు వర్గీకరణ ఎట్లా జరగాలని మాట్లాడుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అంటే వర్గీకరణ వల్ల పెద్దగా చేంజ్ అయితే రాదు అంటే దళితుల విషయంలో.
వర్గీకరణ వల్ల మనం అంతరం అంటే మనం విడిపోతాం, కట్టెల మోపు ఒకతాను ఉంటుంది, విడిపోయిన తర్వాత వాళ్ళు వంగబెట్టి తరనికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఏమి జరగదు, లాభం ఏం జరగదు. అది జరగడం అనేది పెద్ద భ్రమ, తప్పు. మీరు కూడా అంటే ఇప్పుడు కర్రలతో మీరు కూడా నిరసన చేస్తామని మీరు మీరు చెప్పడం జరిగింది ఏదైతే మీ దీనికి సంబంధించి. అంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వేల గొంతులు లక్ష డబ్బులు అనే అంశం ఫిబ్రవరి 7వ తారీఖున పెట్టుకోవడం, మీరు ఫిబ్రవరి 2వ తారీఖున పెట్టుకుంటారు. అంటే ఏంటి వాళ్ళకి ఆపోజిట్గా పెడుతున్నారా లేకపోతే ఏంటి దీని అంశం మీద ప్రధాన ఎజెండా ఏంటి దీనికి? అంటే డిఫరెంట్ పీపుల్ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అంశాన్ని ఎంచుకున్నారు తప్ప వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు కర్రలు పెట్టాలని కాదు. యాక్చువల్గా వీళ్ళు నీరటి వాళ్ళు ఉంటూ కావలి వాళ్ళు ఉంటూ కావలికర్రలో అక్కడ పని చేసుకున్నటువంటి కర్ర ఆయుధంతో ఈ దేశానికి సమాజానికి మేము సేవ చేసినాం. మేము పాము వస్తే చంపినాము, ఏమొచ్చినా పులులు వస్తే చంపినాము, గ్రామాలను కావలి ఉన్నాం, మేము కావటి కాలుగా ఉన్నాం, నీరటి కాలుగా ఉన్నాం. కాబట్టి మా యొక్క ఆయుధం ఒక కర్ర కాబట్టి కర్రను పట్టుకొని ప్రదర్శన ప్రజల్లోకి మా అంశాన్ని, మా బాధను, మా వర్గీకరణ మీద మా మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రజలకు పోయి తప్పని చెప్పడానికే వీళ్ళందరూ వస్తున్నారు తప్ప మాదిగలకు వ్యతిరేకం కాదు. మాదిగలకు హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చింది, మాలలకు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. ఎవరు కూడా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, కొట్టుకోవడానికి వీల్లేదు, తిట్టుకోవడానికి వీల్లేదు. అందరం కలిసి రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుని డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కొంతమంది తెలిసి మాట్లాడతారు, కొంతమంది తెలియక మాట్లాడతారు. మొత్తం మీద బద్మాషి గలదే ముందర పోతూ ఉంటుంది. థ్యాంక్ యూ.